హైడ్రేటెడ్ గా ఉంటారు. బాదాం నూనెలో వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఉంటాయి. చర్మాన్ని పోషణ ఇవ్వడమే కాకుండా సూదింగ్ చల్లగా ఉండేలా చేస్తుంది అనమాట. స్మూత్ అంటే తెలుసు కదా, సాఫ్ట్ గా. సూదింగ్ అంటే చల్లగా ఉంచుతుంది అనమాట. అలాగే స్కిన్ లో వాటర్ అనేది కోల్పోకుండా, వాటర్ కోల్పోతే ఏమవుతాం, చర్మంలో డ్రై అయిపోతుంది స్కిన్. సో స్కిన్ లో వాటర్ కోల్పోకుండా స్కిన్ చక్కగా హైడ్రేటెడ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఫేస్ వాష్ మన ఆల్మండ్ ఆయిల్ వల్ల. మన స్కిన్ మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది. బెనిఫిట్స్ ఏంటి? ఫేస్ వాష్ వాడితే స్కిన్ లో మాయిశ్చరైజర్ ఉంటుంది, రీబ్యాలెన్స్ అవుతుంది. డ్రై స్కిన్ లా కాకుండా నార్మల్ స్కిన్ లాగా. ఇప్పుడు డ్రై స్కిన్ లో ఇలా అంటే అక్కడక్కడ పొడిగా తగులుతూ రఫ్ గా అనిపిస్తుంది మీకు. కానీ మన ఫేస్ వాష్ ఫర్ డ్రై స్కిన్, నాన్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ స్కిన్. ఇప్పుడు మీకు ఆయిలీ స్కిన్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది స్కిన్ అంతా. 100% ఉమెన్ ఏం చెప్పారంటే చాలా తక్కువ డ్రైగా ఉంది, స్ట్రెచబుల్ గా ఉంది. డ్రై స్కిన్ స్ట్రెచ్ అవ్వదు పొడిగా ఉండడం వల్ల, ఆయిలీ స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. కానీ ఫేస్ వాష్ వాడిన తర్వాత సో ఇట్లాగా స్ట్రెచ్ ఇలా స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. డ్రై స్కిన్ ఇలా స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది అంటే టైట్ గా అయిపోయి మీకు మంట వస్తుంది. కానీ మన ఫేస్ వాష్ వాడిన తర్వాత యూ ఫీల్ లైక్ స్ట్రెచింగ్ అనమాట. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ స్పెషల్ గా డ్రై స్కిన్ కోసం డిజైన్ చేశారు. పారాబెన్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ అన్నమాట. సిలికాన్స్, మినరల్ ఆయిల్స్ ఉండవు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, నాన్ కోహ్రోచెన్. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ గా ఈ 2 ఫేస్ వాషెస్ నాది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అనుకున్న వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా ఒక మాయిశ్చరైజర్ ఉంది, అది కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కమింగ్ టు యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్. యూనిక్నెస్ ఏంటి బీ బ్రైట్ హెర్బల్స్ లో అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్ ఎవరైనా వాడచ్చు. అక్కడైతే ఇన్స్టా నరిష్ లో ఎక్స్క్లూజివ్ అన్నమాట, ఆయిలీ ఆర్ డ్రై. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అలాగా ఆయిలీ ఆర్ డ్రై కాదు, ఆల్ ది స్కిన్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. మేజర్ గా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి ఎలోవీరా. ఎలోవీరా అంటే కలబంద, చర్మానికి పోషణ ఇచ్చి చర్మం మాయిశ్చర్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇండియన్ పెన్నీవర్ట్ అంటారు, ఒక ప్లాంట్, ఒక మొక్కది. మీ చర్మానికి కండిషనర్ గా పనిచేస్తూ సూదింగ్ చేస్తుంది. కండిషనర్ అంటే స్కిన్ సాఫ్ట్ గా ఉండేలా చేసి చల్లబరుస్తుంది. సీబక్ థోర్న్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ తో పాటు డిటాక్సిఫికేషన్, చర్మంలో ఉన్న విష పదార్థాల్ని బయటికి తొలగించడానికి సహాయపడుతుంది. స్కిన్ లోకి విష పదార్థాలు ఎలా వస్తాయి? మనం తిన్న ఫుడ్ వల్ల, బయట గాలి వల్ల స్కిన్ లో ఎక్కువగా మనకి విష పదార్థాలు ఉంటాయి, వాటిని బయటికి తొలగిస్తుంది. తర్వాత శాండల్వుడ్, చందనం ఉంటుంది తెలుసు కదా. గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మేజర్ గా మొటిమల్ లాంటివి ఏదైనా ఉన్నప్పుడు నొప్పి గాని మంట గాని అవి వాపు చెందకుండా సహాయం చేస్తాయి. చర్మాన్ని సూదింగ్, చల్లబరుస్తాయి. సో నాకు తెలిసి మీ అందరికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి మీ చిన్నప్పుడు. ఈ చందనంది అమ్ముతారు, ఒక రాయి మీద సాన పెట్టేసి కొంచెం వాటర్ వేసి రుద్దితే ఆ చందనం అలా వస్తుంది. దాన్ని తీసి మన ముఖానికి ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకొని పింపుల్స్ మీద పెట్టుకుని ఉండొచ్చు కొంతమంది. సో మా ఫాదర్ తెచ్చేవాళ్ళు ఇంత చందనంవి. సో నేను మా చెల్లి ఇద్దరం అవి బాగా సాన పెట్టేసి, మొటిమలు తక్కువ బట్ ఎప్పుడైనా వచ్చినా గానీ లేకపోతే ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకునే వాళ్ళం. మీరు ఎప్పుడైతే ఒరిజినల్ చందనాన్ని రుద్ది పెట్టుకుంటే అసలు ఒక ఐస్ గడ్డ పెట్టుకున్నంత చల్లగా ఉంటది అనమాట. సూదింగ్ అంటాం దాన్నే, రైట్? ఓకే. యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో పాటు ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి కూడా మళ్ళీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఫేస్ వాష్ లో పపాయ, బొప్పస్కాయ అన్నమాట. ఓకే, మేజర్ గా ఇక్కడ పపాయన్ ఎంజైమ్ తో పాటు లుమిస్కిన్ రాసుకోండి. లుమిస్కిన్ అంటే స్కిన్ లైటనింగ్ ఏజెంట్, లుమినీషియస్ అంటారు, అంటే గ్లో అన్నమాట. స్కిన్ లైటనింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ కొంత రంగు ఉండేదాన్ని, ఆ రంగు తగ్గాను.
మీకు ఎప్పుడైనా సరే చర్మంలో 2 ప్లేసెస్ స్కిన్ ఒరిజినల్ కలర్స్ ఉంటాయి. ఎక్కడ అంటే ఒకటి ఇది దిస్ ఇస్ ఒరిజినల్ స్కిన్ కలర్ అంటే ఈ గడ్డం ఉంది కదా, ఈ గడ్డం కింద ఉన్న చర్మం ఒరిజినల్. మీ చెయ్యిలో పెట్టారనుకోండి, ఇక్కడ కలర్ ఉంది చూసారా, దిస్ ఇస్ ఆర్ ఒరిజినల్ కలర్. మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడితే ఏదర్ ఈ కలర్ అన్నా వస్తుంది, లేదు అంటే ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అన్న తిరిగి వస్తుంది. దీస్ ఆర్ ద స్కిన్ ఒరిజినల్ కలర్స్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కలర్ ఉన్నాను, కలర్ తగ్గాను. ఆ కలర్ ని తిరిగి తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది లూమిస్ స్కిన్. అందుకే స్కిన్ లైటనింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. పపయన్ ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది మన ఫేస్ వాష్ లో. పపయన్ ఎంజైమ్ అంటే ఏంటంటే, ఇప్పుడంటే మనకి హైబ్రిడ్ వస్తున్నాయి బొప్పస్కాయలు. ఇంతకు ముందు వచ్చే బొప్పస్కాయల్లో నల్లటి గింజలు ఉన్నాయి చూసారా, ఆ గింజల్లో ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ మన చర్మానికి చాలా మంచిది అనమాట. ఏమేం చేస్తుంది ఆ పపయన్ ఎంజైమ్? ఒకటి స్కిన్ ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే మృత కణాల్ని తొలగించడం. 1 minute అండి. ఓకే, స్కిన్ ఎక్స్ఫోలియేషన్ కి స్కిన్ చాలా క్లీన్ గా ఫ్రెష్ గా ఉండడానికి, వాతావరణ కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడడానికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. పొల్యూషన్ ప్రొటెక్షన్. ఓకే, మృత కణాల్ని తొలగించి స్కిన్ ని చాలా క్లీన్ గా ఫ్రెష్ గా ఉంచుతుంది. అండ్ అదే విధంగా పొల్యూషన్ నుంచి కూడా మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మరి బీ బ్రైట్ హెర్బల్స్ ఫేస్ వాష్ వల్ల ఉపయోగాలు ఏంటంటే 100% సోప్ ఫ్రీ. 4 వారాల్లో, అంటే ఇక్కడ డే క్రీమ్ నైట్ క్రీమ్ ఇస్తాము. ఫేస్ వాష్ ని, డే క్రీమ్ ని, నైట్ క్రీమ్ ని 3 వాడితే 4 వారాల్లో మీ చర్మం బ్రైట్ గా మారుతుంది లూమిస్ స్కిన్ వల్ల. మళ్ళీ చెప్తున్నాను, రంగు తక్కువగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వడానికి కాదు, ఉన్న రంగు కోల్పోతే ఆ రంగుని తిరిగి తెచ్చుకోవడానికి లూమిస్ స్కిన్ హెల్ప్ చేస్తుంది. హెర్బల్ బ్లెండ్, ఇందాక మనం చూసిన శాండల్వుడ్ గానీ అదర్ ఇంగ్రీడియంట్స్, సీబక్తాన్, ఇవన్నీ కూడా చర్మంలోని విష పదార్థాలు తొలగిస్తాయి. నైస్ ఫ్రేగ్రెన్స్. ఎప్పుడైతే మీరు ఫేస్ వాష్ ని రుద్దుతారో మైక్రో క్యాప్సూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది రాసుకోక్కర్లేదు, బట్ వినండి. ఏం చేస్తాయి పపయన్ ఎంజైమ్స్? ఎక్స్ఫోలియేట్ చేసి సాఫ్ట్ అండ్ సపుల్. సపుల్ అంటే ఎత్తు దిగుడు. మన చర్మంలో ఎప్పుడైనా అక్కడక్కడ మేజర్ గా ఈ పార్ట్స్ లో గానీ కొంచెం చర్మం ఎత్తు దిగుడుగా ఉంటుంది అనమాట. సప్పుల్ గా చేస్తుంది, పొల్యూషన్ తీసేస్తుంది. సో ఫేస్ వాష్ మీరు ఎప్పుడెప్పుడు వాడుకుంటారు, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఎనీ టైం మీరు వాడుకోవచ్చు. ఓకే, రైట్. ఇందులో డే క్రీమ్ ఉంటుంది, ఉదయం పూట వాడుకోవడానికి. మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయి? చర్మానికి తేమనిస్తాయి. మన ఆటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ లో డే క్రీమ్ లో లూమిస్ స్కిన్ తో పాటు బయోసాక్రైడ్ గమ్ ఉంటుంది. ఇది ఇంగ్రీడియంట్ అన్నమాట, రాసుకోండి. స్క్రీన్ మీద ఉంది కదా, బయోసాక్రైడ్ గమ్. మొక్కజొన్న నుంచి తీసుకుంటాం. మొక్కజొన్న నుంచి తీసుకుంటాం. అలాగే కీనో, KINO, కీనో అని ఒక ప్లాంట్ ఉంటుంది అనమాట. ఇందులో ఇండియన్ కినో వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, చర్మాన్ని డిటాక్సిఫై చేసి స్కిన్ ని బ్రైట్ గా కాంతివంతంగా మారుస్తూ ఈవెన్ టోన్ గా ఉంచుతుంది. ఈవెన్ టోన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా ముఖం చూడండి. ఇప్పుడు ఇక్కడో కలర్, ఇక్కడో కలర్, అలా కాకుండా ఈక్వల్ గా ఉందా? మళ్ళీ చాలా మందికి ట్యాన్ అయిపోయి ఇక్కడో కలర్, ఇక్కడో కలర్ ఉంటుంది. ఇక్కడొక కలర్, ఇక్కడొక కలర్ ఉంటుంది కొంతమందికి, లేదా ఈ చిన్న ఒక కలర్ లో ఉంటుంది. నేను ఎప్పుడైతే మీకు ఇలాగ చెయ్యి గాని ఇలా చూపిస్తున్నానో చూడండి, ఈవెన్ టోన్ మ్యాచ్ అవుతుందా? మళ్ళీ చాలా మందికి మ్యాచ్ కాదు, అన్ఈవెన్ టోన్ అంటాం. స్కిన్ కి ఎప్పుడు కూడా టోన్, టెక్స్చర్ 2 ఉంటాయి. టోన్ అంటే కలర్, టెక్స్చర్ అంటే సాఫ్ట్ అండ్ స్మూత్ అన్నమాట. ఇప్పుడు ఇండియన్ కినో ఈ డే క్రీమ్ ఏం చేస్తుందంటే మీ స్కిన్ ని ఈవెన్ టోన్ గా మారుస్తుంది. అలాగే గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. ఓకే, బెనిఫిట్స్ ఏంటి డే క్రీమ్ లో? SPF 15, PA++ ఉంటుంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాంగా SPF అంటే ఏంటి, PA అంటే ఏంటి అనేది. మన చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బయోసాక్రైడ్ గమ్ మొక్కజొన్న నుంచి తీసుకున్నామని చెప్తున్నాం కదా, ఉపయోగాలు ఏంటి?
సన్ రేస్ నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. మీకు ఒక ఫేమస్ డైలాగ్ తెలుసా, సినిమాలో చెప్తారు, నువ్వు వాణ్ణి తాకాలంటే ముందు నన్ను తాకి ఆ తర్వాత వాణ్ణి తాకు అంటారు కదా హీరోస్ వచ్చి డైలాగ్. బయోసాక్రెడ్ గమ్ అంతే. ఫస్ట్ ఇది నా చర్మం పైన డే క్రీమ్ అప్లై చేయంగానే ఈ బయోసాక్రెడ్ గమ్ ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. నా ఒరిజినల్ స్కిన్ ని టచ్ చేయాలి పొల్యూషన్ అంటే ముందుగా బయోసాక్రైడ్ గా ముందుగా ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది మీ చర్మాన్ని. ఆ చర్మాన్ని తాకాలి. ఆ చర్మం తాకిన తర్వాత మన చర్మానికి ఉంటుంది పొల్యూషన్. కానీ బయోసాక్రైడ్ గమ్ ఏం చేస్తుంది, నా స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి నా స్కిన్ కి పొల్యూషన్ కలగకుండా కాపాడుతుంది. మార్కెట్ లో హెర్బల్స్ 2 రకాలు. ఒకటి మీరు కాంతివంతంగా ఉండడానికి, రెండోది మీరు పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి. 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట హెర్బల్స్. ఒకటి కాంతివంతంగా ఉండడానికి బ్రైట్ గా, రెండోది పొల్యూషన్ ప్రొటెక్షన్. మన హెర్బల్స్ లో పొల్యూషన్ ప్రొటెక్షన్ ప్లస్ బ్రైటనింగ్ 2 బెనిఫిట్స్ వస్తాయి. మార్కెట్ కి మనకి అదే మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో బయోసాక్రైడ్ గమ్ హార్మ్ఫుల్ రేస్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. 4 వారాల్లో మీ చర్మం బ్రైట్ గా మారుతుంది బికాస్ ఆఫ్ లూమిస్కిన్ అండ్ నైస్ ఫ్రేగ్రెన్స్. సో ఎలా వాడతారు, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డే క్రీమ్ వాడతారు. డే క్రీమ్ వాడిన తర్వాత మీరు అదేంటిది ఫౌండేషన్ వాడుకోవచ్చు, దానిపైన లూజ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు డే క్రీమ్ మీదే కాంపాక్ట్ పౌడర్, లూజ్ పౌడర్ ఏదన్నా కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. సరే, ఇక్కడతో బానే ఉంది. మరి నైట్ క్రీమ్ ఉంది మనకి ఇక్కడ. చాలా మందికి క్వశ్చన్ ఏంటి అంటే, ఉదయం పూట పొల్యూషన్ ఉంటుంది, సన్ రేస్ ఉంటాయి, బట్ రాత్రి పూట కూడా ఎందుకు వాడాలి మాయిశ్చరైజర్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడు కూడా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్ గానీ డైరెక్ట్ గా సన్ స్క్రీన్స్ గానీ మీకు మహా అయితే 3 నుంచి 4 గంటలే పనిచేస్తాయి. లాస్ట్ టైం చెప్పా గుర్తుందిగా, మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఏ కలర్ టోన్ ఉన్న వాళ్ళు ఎంతసేపు సన్ స్క్రీన్ రాసుకోవాలో చెప్పా నేను. సో హార్డ్లీ 3 hours ఆర్ 4 hours మన సన్ స్క్రీన్స్ పనిచేస్తాయి. మళ్ళీ మనము ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ వాడాలి. మళ్ళీ అలా వాడుతున్నామా, లేదుగా. ఎగ్జాంపుల్, నిన్న మార్నింగ్ నేను 8 o'clock కి బయలుదేరి ఇంట్లో నుంచి వస్తే 3 hours అరౌండ్ 11 o'clock కి ఫేస్ వాష్ చేసి నేను మళ్ళీ సన్ స్క్రీన్ వాడాలి. కానీ వాడానా, లేదు. రాత్రి 12:31 వరకు అదే మాయిశ్చరైజర్ తో ఉన్నా. మరి ఏమైంది, దాని పవర్ పోవడం వల్ల నేను బయట ఎండలో తిరిగినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మార్నింగ్ అలా డ్యామేజ్ అయిన స్కిన్ ని రికవరీ చేయడానికి రాత్రి పూట సరైన సమయం అన్నమాట. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు పొద్దున తినకపోయినా రాత్రి పూట తింటే నీ ఒంటికి పడుతుందని చెప్తారు కదా. అవునా, రాత్రి తిన్నది ఒంటికి పడుతుంది. ఎందుకని, తిన్న తర్వాత మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి. మాయిశ్చరైజర్స్ కూడా అంతే, రాత్రి పూట ఖచ్చితంగా వాడి తీరాలి. రెండోది, రాత్రి పూట కూడా పొల్యూషన్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, మనం మన గది తలుపు వేసుకుని పడుకుంటున్నాం, పీల్చిన గాలి అక్కడే వదులుతున్నాం కదా, లేదా ఏసీ వేసుకున్నాం, ఏసీ కూలింగ్ అంతా ఇక్కడే ఉంటుంది, గాలి పీల్చిందే ఇదే రొటేట్ అవుతుంది, దట్స్ పొల్యూషన్. ఇంకోటి, పడుకున్నాం కదా, దుప్పటి మొహం మీద వేసుకుంటాం, దిండు మీద తల పెడతాము, జుట్టు రాపిడి తగులుతుంది, లేకపోతే దిండు మీద ఉన్నటువంటి పిల్లో కవర్ ఉంది కదా, ఆ పిల్లో కవర్ ముఖానికి రాపిడి రాసుకుంటుంది. ఇవన్నీ కూడా పొల్యూషనే. ఇంకోటి కూడా ఉంటుంది, స్ట్రెస్ అన్నమాట. ఏంటది, మనకి ఎప్పుడైనా రాత్రిపూట కళలు వస్తాయి. ఆ కళల తీవ్రతను బట్టి మనకి తెలియకుండానే నిద్రలో ముక్క కవలికలు అనేవి మారుతూ ఉంటాయి. ఇలాగ స్ట్రెస్ గా చూస్తాము, ఒకసారి రిలాక్స్ గా ఉంటే ఓకే, రైట్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాం. ఆల్ దే ఆర్ స్ట్రెస్ అన్నమాట. రాత్రిపూట ఇన్ని ఉంటాయి. వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వి నీడ్ నైట్ క్రీమ్స్. నైట్ టైమ్ ఇస్ ద రైట్ టైం ఫర్, రాత్రిపూట సరైన సమయం దేనికి, సెల్ రికవరీ. మార్నింగ్ డ్యామేజ్ అయిన సెల్స్ ని రాత్రిపూట రికవరీ చేస్తాం. సెల్ రీజనరేషన్, మళ్ళీ సెల్స్ ప్రొడ్యూస్ అవడానికి హెల్ప్ అవుతాయి. అందుకనే మీరు మార్నింగ్ ఎలా కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా రాత్రిపూట ఖచ్చితంగా మాయిశ్చరైజర్స్ వాడాలి. సో అప్పుడు పొద్దున్న లేవగానే మీ స్కిన్ చాలా ఫ్రెష్ గా బబ్లీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నైట్ క్రీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, లూమిస్కిన్ తో పాటు మ్యాంగోస్టీన్ బటర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ పర్టికులర్ మ్యాంగోస్టీన్ బటర్ అనేది. అక్కడ చూడండి, మీకు చిప్పలో పువ్వులాగా వచ్చింది కదా, అది ఎలా ఉంటుందంటే మన కొబ్బరికాయలో
కొబ్బరి బోండం పగలగొట్టకుండా మొత్తం పైదంతా తీసేసి కట్ చేసేస్తే లోపల ఎలా పువ్వులాగా అనిపిస్తుంది మనకి కొబ్బరి, ఇది కూడా అలా ఉంటుంది, ఫ్లవర్ లాగా ఉంటుంది. కానీ కొబ్బరి బోండం అంత పెద్దది ఉండదు, ఇంతే ఉంటుంది. మన ఇండియాలోనే సెంట్రల్ ఈస్టర్న్ పార్ట్ లో లభిస్తుంది. రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. డైట్ లో మీకు ఒమేగా 3 ఎందుకు ఇస్తారు? గుడ్ ఫ్యాట్స్ కోసం. ఒమేగా 3 వాడితే మీ స్కిన్ ఎందుకు బాగుంటుంది? బికాస్ ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ ఎమోలియన్స్, ఎక్కువసేపు రిచ్ మాయిశ్చరైజర్, హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్, మీ స్కిన్ సాఫ్ట్ గా సపుల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బెనిఫిట్స్ ఏంటి? ఇండియన్ లోటస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. లోటస్ అంటే తెలుసుగా, కమలం. స్కిన్ ని సూదింగ్ చేస్తుంది. నైస్ ఫ్రేగ్రెన్స్. శాండల్వుడ్ లో జిమ్నిమిక్ యాసిడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఈ జిమ్నిమిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ చర్మం యొక్క డిటాక్సిఫికేషన్ లో పనిచేస్తూ మీ చర్మం యొక్క బలాన్ని పెంచుతూ ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ముడతలు రాకుండా స్కిన్ టైట్ గా ఉండడానికి. రాత్రిపూట ఉండేటువంటి కాలుష్యం నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుతుంది. మ్యాంగోస్టీన్ బటర్ లో రిచ్ ఎమోలియన్స్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు మీ చర్మంలో ఆ తేమని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ 15 ఇయర్స్ అబో ఇవ్వచ్చు. ఎలా వాడతారు? ఫేస్ వాష్ వాడేసిన తర్వాత నైట్ క్రీమ్ ని వాడుకుంటారు. మీకు కొద్దిగా జిడ్డుగా అనిపించింది అనుకోండి, సో రాత్రిపూట పెద్ద పౌడర్స్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ బాగా జిడ్డుగా అనిపించింది అనుకోండి, ఫేషియల్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఫేస్ మీద అలా అప్లై చేసేయండి, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకుంటుంది. సో ఈ యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ లో ఉన్న ఫేస్ వాష్, డే క్రీమ్, నైట్ క్రీమ్, ఇవన్నీ కూడా మీకు 15 ఇయర్స్ అండ్ అబవ్ వాడుకోవచ్చు. డైలీ ట్వైస్, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. దిస్ ఈస్ వెరీ నార్మల్, మినిమల్ బడ్జెట్, అందరూ వాడుకోవచ్చు. లేదు మాకు ఇంకా తక్కువ బడ్జెట్ అంటే జస్ట్ గో టు ఇన్స్టా నరిష్ హెర్బల్స్. ఫేస్ వాష్ గురించి తెలుసుకున్నాం కదా, విల్ టాక్ ఆన్ డే క్రీమ్స్ కూడా. సో ఇక్కడ మీకు డే క్రీమ్ వచ్చేటప్పటికి జెల్ క్రీమ్ అన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. జెల్ బేస్డ్, ఆయిల్ ఫ్రీ, లైట్ అండ్ నాన్ గ్రీజీ. లైట్ గా ఉంటుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట. ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఇండియన్ గూస్బెర్రీతో పాటు వైల్డ్ రోజ్ బెర్రీస్ ఉంటాయి. ఆయిలీ స్కిన్ లో ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఉండే పోర్స్ పెద్దవైపోతాయి కదా, అలా పోర్స్ పెద్దవి కాకుండా కొంచెం టైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మీరు తలస్నానం చేసిన తర్వాత ఒక దువ్వెన తీసుకొని తలని అదే పనిగా దువ్వుతూ ఉన్నారనుకోండి, ఈ స్కాల్ప్ లో పోర్స్, సెబమ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి జిడ్డైపోద్ది. మీకు ఫేస్ లో కూడా అంతే, సెబమ్ ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మన జెల్ క్రీమ్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ ఎక్సెస్ గా రిలీజ్ అయ్యే సెబమ్ ని కంట్రోల్ చేస్తాయి. మీరు మాయిశ్చరైజర్ రాసుకుంటారు, స్టిల్ యూ హ్యావ్ ఎ మ్యాట్ ఫినిష్ అన్నమాట. మ్యాట్ ఫినిష్ అంటే అంత గ్లాసీగా కాకుండా నార్మల్ ఫినిష్ లో ఉంటుంది. మరి జెల్ క్రీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? 100% ఉమెన్ ఏం చెప్పారంటే, ఈ జెల్ క్రీమ్ ఇలా రాసుకోగానే స్కిన్ అబ్జార్బ్ చేసేసుకుంది, జిడ్డు చాలా తక్కువగా ఉంది, ఆయిల్ కూడా బాగా కంట్రోల్ అయింది. SPF 10 ఉంటుంది, ఆయిలీ స్కిన్ కోసం చేసాం. పారాబెన్స్, సిలికాన్స్, మినరల్ ఆయిల్స్ ఏమీ ఉండవు. డెర్మటాలజికల్లీ టెస్టెడ్, నాన్ కొమిడోజెనిక్. సో 15 ఇయర్స్ అబో ఎవరైనా సరే, లేదు మేము ఇంకొంచెం చిన్న ఏజెస్ లో ఇవ్వాలనుకుంటే 12-13 కి ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అవసరం ఉందా లేదా చూసి ఇవ్వండి. మామూలుగా అయితే 15 ఇయర్స్ అబో ఇవ్వండి, అవసరం ఉంటేనే మనం ఇవ్వాలి, లెస్ దాన్ దట్. ఓకే అండి. నైట్ క్రీమ్స్ ఉండవు. మళ్ళీ మీరు జెల్ క్రీమ్ పైన పౌడర్స్ వేసుకోవాలన్నా, ఫౌండేషన్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్రై స్కిన్ కి ఉన్నటువంటి ఇంకొక మాయిశ్చరైజర్ వచ్చి క్రీమ్ ఫేస్ వాష్. మీరు నోటీస్ చేయండి, ఇందాక చూపించిన ప్రొడక్ట్స్ ఏమో లైక్ ఇన్స్టా నరిష్ లో దే ఆర్ జెల్ బేస్డ్, ఇక్కడ చూపించేటువంటి ప్రొడక్ట్స్ ఏమో క్రీమ్ బేస్డ్. మీ స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది, నాన్ స్ట్రిప్పింగ్. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటి అంటే, లైక్ ఇప్పుడు మీకు డ్రై స్కిన్ ఉన్నప్పుడు స్ట్రిప్ అవ్వకుండా టైట్ గా అనిపిస్తుంది కదా, అలా ఏమీ ఉండదు. సారీ, ఇది ఫేస్ వాష్. ఐఎమ్ సో సారీ. రిచ్ క్రీమీ ఫర్ డ్రై స్కిన్, క్రీమీ ఫార్ములా. మీ స్కిన్ సాఫ్ట్ గా, స్మూత్ గా, సపుల్ గా ఉంటుంది. చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది అనమాట.
బెనిఫిట్స్ ఏంటి? ఇండియన్ గూస్బెర్రీతో పాటు ఆర్గన్ ఆయిల్ ఉంటుంది. ఎవరైనా విన్నారా ఆర్గన్ ఆయిల్ గురించి? సో నాకు చాలా ఫేవరెట్ ఆర్గన్ ఆయిల్. ఎందుకంటే ఈ ఆర్గన్ ఆయిల్ ని అప్లై చేస్తే అసలు ఎటువంటి డ్రై స్కిన్ అయినా కూడా అంత క్రీమీగా ఉంటుంది మీ స్కిన్. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆర్గన్ ఆయిల్ రాసుకుని బయటకు వెళ్ళలేరు, విపరీతమైన జిడ్డుగా ఉంటుంది. చాలా కాలం క్రితం నాకు ఒరిజినల్ ఆర్గన్ ఆయిల్ దొరికింది, పర్చేస్ చేస్తా, కొన్నాళ్ళు వాడాను అనమాట. సో అప్లై చేస్తే ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఒకటే, అది రాసుకుని బయటకు వెళ్ళలేరు, ఫేస్ వాష్ చేయాల్సిందే. సో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్ పర్టికులర్ డే క్రీమ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ ఆర్గన్ ఆయిల్. డ్రై స్కిన్ కి అద్భుతంగా పనిచేస్తుంది. వైటమిన్ ఈ ఉంటుంది, ఎక్కువసేపు మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది అనమాట. ఇందాక ఫేస్ వాష్ లోనేమో ఆల్మండ్ ఆయిల్ ఉంది అండ్ ఇక్కడ ఆర్గన్ ఆయిల్ ఉంది. నో వే ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీ స్కిన్ డ్రై అవుతుంది. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ లైక్ చాలా చక్కగా ఆయిలీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి, వీటి ఎఫెక్ట్స్ కూడా ఎంత వరకు ఉంటాయి అంటే కనుక, సో ఇప్పుడు సెషన్ ముందు నేను మాయిశ్చరైజర్ రాయలా, మార్నింగ్ రాసిన మాయిశ్చరైజర్ స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ సాఫ్ట్నెస్ బికాస్ ఆఫ్ ద ఎమోలియంట్ అనేటువంటి గుణం వల్ల. ఫేస్ వాష్ చేస్తే క్రీమ్ ఎఫెక్ట్ పోదు, మనవేవి కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. ఎందుకని? ఫేస్ వాషెస్ క్లెన్జర్స్ వాడతాం కాబట్టి. మీరు సబ్బు వాడితే ఉండదు ఆ గుణాలన్నీ కూడా. ఇక్కడ కాంబోలో వాడుతున్నారు మీరు, సేమ్ ఫేస్ వాష్ సేమ్ మాయిశ్చరైజర్. మళ్ళీ నేను సబ్బు వాడి మాయిశ్చరైజర్ వాడతాను అంటే మీకు ఆ బెనిఫిట్ ఉంటది కానీ అంతలాగా ఉండదు, క్లెయిమ్ చేసినంత ఉండదు అనమాట. ఓకే, క్లినికల్ గా ప్రూవ్ అయింది ఏంటి అంటే రిచ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, డ్రై స్కిన్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. 100% ఉమెన్ ఏం చెప్పారు అంటే లెస్ డ్రై, లెస్ స్ట్రెచ్ అండ్ స్ట్రెచీగా ఉంటుంది. ఇందులో కూడా SPF 10 ఉంటుంది, డ్రై స్కిన్ కోసం డిజైన్ చేయబడింది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అదే విధంగా నాన్ కొమిడోజెనిక్. ఇక్కడ జస్ట్ ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మీకు ఇప్పుడు వరకు విన్న ఫేస్ వాషెస్ కానీ మాయిశ్చరైజర్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ తర్వాత ఈ యాటిట్యూడ్ లో ఇంకొక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ కూడా మనం చెప్పుకుందాం. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? నవ్య గారు, అంటే మీరు ఒక్కళ్ళని కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే, నేను పలానా ప్రొడక్ట్